హాయ్ ఫ్రెండ్స్. నేను శబరిమలకెళ్తున్నాను. ఇదిగో మా అన్న. వీడు నా స్కూల్ ఫ్రెండ్ వర్ధన్. నా జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నా ఫ్రెండ్ ఆగం. ఓం శ్రీ స్వామి చిన్నమయ్యప్ప. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పంబా రివర్. వాన పడటం వల్ల స్వామిలు ఎవరిని ఇక్కడ స్నానం చేసుకోవడానికి పోలీసు వాళ్ళు అనుమతించలేదు. ఇక్కడ స్వామిలు స్నానం చేసుకున్నాక తర్వాత ఇరుముడి పూజ చేసుకొని చిన్న పాదంకి స్టార్ట్ అవుతారు. ఇక్కడ ఈ స్టెప్స్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఇక్కడ చిన్న పాదం. కొంచెం ఇట్లా స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే ఇది పంబా గణపతి. ఇక్కడ స్వామివారు కొబ్బరికాయలు కొడుతున్నారు చూడండి. పంబా గణపతిని మొక్కేసి కొబ్బరికాయలు కొట్టి పైన స్టెప్స్ ఎక్కుతారు. నైట్ టైం కాబట్టి టెంపుల్ క్లోజ్ ఉంది. ఇంకా వాన పడడం వల్ల స్వామివారు తక్కువ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూడండి. పందల రాజుకి ఇంకా ఋషివర్యకి అయ్యప్ప స్వామి వారు అడవిలో ఎలా దొరికాలో అలా పెట్టారు. ఇక్కడ ఇది పందల రాజు వారి అయ్యప్ప స్వామి వారి టెంపుల్. అక్కడ మీరు పటం చూసినట్లయితే పందల రాజు అయ్యప్ప స్వామి వారు పట్టుకున్నారు. కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వారు టూరిస్ట్ వారిని వెల్కమ్ చెబుతూ ఇలా రాశారు. నా ఫ్రెండ్ ఆగం ఫస్ట్ టైం శబరిమల రావడం. అతను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. ఓం స్వామి శరణం అయ్యప్ప శబరిగిరివాస. ఇక్కడ మీరు బాణాలను చూస్తున్నారు కదా. అయ్యప్ప స్వామి వారు మాలికేపురత్తం మాతకి ఒక మాట ఇచ్చాడు. ఏ ఏడాది అయితే కన్నస్వామి వారు వచ్చి ఇక్కడ బాణాలు పెట్టారో ఆ ఏడాది అయ్యప్ప స్వామి తప్పనిసరిగా మాలికేపురత్తం మంజమాతని పెళ్లాడుతానని మాటిస్తారు. కానీ ప్రతి ఏడాది ఇక్కడికి చాలామంది కన్నస్వాములు వచ్చి అక్కడ బాణాన్ని పెడతారు. ట్రావెల్స్కోన్ దేవస్థానం వారు అపాచి మేడలో టీచర్ సర్వీసెస్ అండ్ మెడికేటెడ్ వాటర్ని స్వాములకు ఇంకా సివిల్ వారికి అందరికీ అందజేశారు. ట్రావెల్స్కోన్ దేవస్థానం వారు స్వాములకి సన్నిధానం చేరుకోవడానికి ఎంత డిస్టెన్స్ ఉందో తెలియడానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి వారి ఫోటో పెట్టి దాని కింద డిస్టెన్స్ రాశారు చూడండి. ఇక్కడ ఇరుముడి పట్టుకొని స్వామివారు అందరూ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు చూశారు కదా. ఇది అయ్యప్ప స్వామి వారి 18 మెట్ల ఎక్కే క్యూ లైన్ అండి. ఈ స్వామివారు అందరూ వెయిట్ చేస్తున్నారు 18 మెట్లు ఎక్కడానికి. ఇక్కడ చూడండి గణేశుని విగ్రహం ఎంత బాగుందో. ఇంకా అయ్యప్ప స్వామి వారు అక్కడ పెయింటింగ్ కూడా చూడండి ఎంత బాగా వేశారు. ఓం స్వామి శరణం అయ్యప్ప శబరిగిరివాస. లైట్స్ చూడండి సన్నిధానంలో ఎంత బాగా వేశారు. ఇక్కడ మంటలు వస్తున్నాయి చూడండి, అది అగ్నికుండం. ఈ స్వామివారందరూ పడిమట్లు ఎక్కడానికి వెయిట్ చేస్తున్నారు. శరణం అయ్యప్ప శబరిగిరివాస శాంత స్వరూప కలియుగ వరదా పతిత పావనా. ఇక్కడ రైట్ సైడ్ చూడండి అయ్యప్ప స్వామి వారు కొబ్బరికాయ కొట్టి పడిమెట్లు ఎక్కడానికి వెళ్తున్నారు. ఓం స్వామి శరణం అయ్యప్ప శబరిగిరివాస. మేము వెళ్తున్నాం చూడండి. ఇది సివిల్ వాళ్ళది దర్శనం లేదండి. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్. ఓం
ॐ स्वामी शरणम् अय्यप्प शबरिगिरिवासा शान्तस्वरूपा స్వామి పడ్డ స్వామి సరే డైరెక్ట్ అడుగు అగ్నిగుండంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయడానికి కొట్టిన కొబ్బరికాయలు వేస్తారండి. శబరి కొండల్లో వెలసిన దేవా నిన్నేలవయ్య శ్రీమణికంఠ శరణమయ్య స్వామి శరణమయ్య ధరించరవయ్య ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.